మేడం ఎవరైతే నాన్ వెజ్ ఉన్నాడో హిందూ దేవుల మీద చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సీతాదేవి గురించి, ద్రౌపది గురించి కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూపించాడు. ఉదాహరణకి ఎలా చూడొచ్చు మేడం అయితే? తప్పండి, అట్లాంటిది తప్పు. కానీ ఏం చేసుకోవాలంటే మనం ఏదో ఈ 15 రోజులు మాట్లాడి తర్వాత వాడిని దగ్గర తీసుకోవద్దు, వాడిని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి అని అంటే అట్లాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా మనం క్షమించవద్దు, అట్లాంటి వాడికి మనం వాల్యూ ఇవ్వద్దు. ఇప్పుడైతేనే అవుతుంది, అంతేగాని 10 రోజుల గురించి మాట్లాడి 10 రోజుల తర్వాత మర్చిపోతామంటే నాన్ వేషే కాదు ఇంకా 100 మంది పుట్టుకొస్తారు. వాళ్ళకి శిక్షించాలి అని అంటే వాళ్ళని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి. ఎవరైతే హీరో శివాజీ గారు మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? తను చెప్పిన వాక్యాలు ప్రాపర్ కరెక్టేనండి, తన ఉద్దేశం కరెక్టే ఉండొచ్చు, కానీ తను వాడిన పదాలు మాత్రం తప్పు. అది ఆలోచించుకోవాలి. ఒక సెలబ్రిటీ లైఫ్ గా ఉన్నప్పుడు అతను మాట్లాడినది 100 మంది వింటారు కాబట్టి అతను మాట్లాడే ముందు ఆ పదాలు మంచిగా మాట్లాడితే బాగుండేది. అమ్మాయిలు చీర కట్టుకుంటే నిజంగా కూడా లక్ష్మీదేవతలా ఉంటారు, అందంగా ఉంటారు, అది ప్రతి ఒక్కరు కూడా. కానీ మీరు అనే మాటలు మాత్రం తప్పుగా అనిపిస్తాయి. అతను ఆ మాట అన్నాడని చెప్పి ఇంకొకరు నేను ఎందుకు వేసుకోవాలని చెప్పి వీళ్ళు రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా తప్పండి. యాక్చువల్ అమ్మాయిలు ఎలా ఉండాలి, అమ్మాయిలని చెడు బుద్ధి ఉన్న వాడికి నువ్వు అమ్మాయివా అబ్బాయివా ఏం అవసరం లేదండి. వాడు చెడ్డోడేవాడు, ఏదన్నా చేస్తాడు. మంచి ఉన్న వాళ్ళకి చెడు ఆలోచన రావద్దు అని అంటే నువ్వు మంచిగా ఉండాలి, అది చెప్పాల్సిన విషయం. అది ప్రాపర్ గా ప్రజలలోకి తీసుకెళ్ళాలి. నాన్ వెజ్ ఇండియాకి వల్ల నాకు బిడ్డ ఉంటే ఇండియాకి వస్తే రేపిస్టులు ఉన్నారు ఇండియాలో, ఎక్కువ మంది రేపులు రావద్దనండి. అట్లాంటి వాడు ఇండియాకి ఎందుకు రావాలండి? చాలా మంది ఇప్పుడు అన్ఫాలో చేసుకుంటారు అతన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి వాళ్ళు భారతదేశంలో ఎందుకు ఉండాలి? నీకు భారతదేశంలో ఉంటావు, భారతదేశంలో నీ యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటూ ఇక్కడ వాళ్ళు చూస్తుంటే నువ్వు డబ్బులు సంపాదించుకొని తింటావు. అట్లాంటిది ఇదే భారతదేశాన్ని కించపరుస్తే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంకి రానే రావద్దు, వాడు కాలు కూడా పెట్టు. ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది మేడం. ఏమన్నంటే హిందూ దేవుల మీద దాడులు చేయడం, హిందూ దేవుల గురించి అనం కదండి. దేవుడు అనేవాడు ఉంటే మరి నేను రక్తం కక్కుని సావాలి కదా, నాకు ఏదో జరగాలి కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నువ్వు రక్తం కక్కుని చస్తావు అన్న తర్వాత కూడా బతుకుతున్నావు. థ్యాంక్ యూ మ్యామ్.